ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు. కంప్లైంట్స్ కానీ డిఫాక్టో కంప్లైంట్ కానీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు 2 కేసులు కూడా. ఆ రోజున కాదు. సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. గుర్తుపెట్టుకోండి, వదిలేది లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు కేసులు పెట్టారు. నువ్వు వచ్చినప్పుడు ఇంకా చాలా పెట్టారు. త్రీ 307 అంటే ఏంటి? హత్యాయత్నం చేసినట్టు. ఎవరికి గాయం లేదండి. వినండి, ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు. కంప్లైంట్స్ కానీ డిఫాక్టో కంప్లైంట్ కానీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు 2 కేసులు కూడా. ఆ రోజున కాదు. సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. కేసులు పెట్టారు. ఇంకా చాలా పెట్టారు అనుకోండి. 2 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. నెల్లూరు జైల్లో ఉన్నారు రిమాండ్లో. 307 అంటే ఏంటి? హత్యాయత్నం చేసినట్టు. ఎవరికి గాయం లేదండి. వినండి, ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు. కంప్లైంట్స్ కానీ డిఫాక్టో కంప్లైంట్ కానీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు 2 కేసులు కూడా. ఆ రోజున కాదు. సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. గుర్తుపెట్టుకోండి, వదిలేది లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు అవి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు? అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు. పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనవాలా నేను? ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాంతోపాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి. 11వ తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు. దానిలో హైయెస్ట్ సెక్షన్ ఇస్ 307. చాలా చిత్రమైన కేసు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 2 ఐపీఎస్ ఆఫీసర్సు, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు పనిచేసింది వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు. ఐపీఎస్ మేము ఇండియన్ పోలీస్ సర్వీస్
జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపీఎస్, అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాజశేఖర్ గారు టైంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు, కమిషనర్ ఆఫ్ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జీజీహెచ్ సూపరింటెండెంట్, దెన్ సూపరింటెండెంట్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, ప్రభావతి గారు. వీళ్ళ 5గురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు